రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక లిక్కర్ కేసులో ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అయితే విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఆయనకు మంజూరైన బెయిల్పై తాజాగా సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు చూపిన కారణాలు సహేతుకంగా లేవని ఇక హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. తొలిసారి బెయిల్ డిస్మిస్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు లేకపోయినా రెండోసారి బెయిల్ మంజూరు చేశారని పిటిషన్లో ఇక సిట్ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9కి విచారణను వాయిదా వేసింది. ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అయితే విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఆయనకు మంజూరైన బెయిల్పై తాజాగా సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు చూపిన కారణాలు సహేతుకంగా లేవని హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. తొలిసారి బెయిల్ డిస్మిస్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు లేకపోయినా రెండోసారి బెయిల్ మంజూరు చేశారని పిటిషన్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9కి విచారణను వాయిదా వేసింది. ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక లిక్కర్ కేసులో ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అయితే విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఆయనకు మంజూరైన బెయిల్పై తాజాగా సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు చూపిన కారణాలు సహేతుకంగా లేవని హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. తొలిసారి బెయిల్ డిస్మిస్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు లేకపోయినా రెండోసారి బెయిల్ మంజూరు చేశారని పిటిషన్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ నెల 9కి విచారణను వాయిదా చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అయితే అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. ఏపీలో సంచలనంగా మారినటువంటి నిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. నోటీసులు జారీ చేసిన హైకోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ పై తాజాగా సిట్ అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు చూపించిన కారణాలు సహేతుకంగా లేవంటూ కూడా సిట్ మరొకసారి హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో మరొకసారి మిథున్ రెడ్డిని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మిథున్ రెడ్డికి మొదటిసారి బెయిల్ డిస్మిస్ చేసినటువంటి కోర్టు సేమ్ కారణాలు అదే పద్ధతి మీద రెండోసారి ఏ విధంగా బెయిల్ మంజూరు చేస్తారు, ఆయన సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి బయట ఉండటం వల్ల సాక్షులను తారుమారు చేసే అవకాశంతో పాటు ఈ కేసును పక్కదోర పట్టించే అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యంలోనే సిట్ అధికారులు మరొకసారి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఆలోచన చేసిన తర్వాత ఈ నెల 9న విచారణకు వాయిదా వేయటం జరిగింది. చూడాలి, ఒకవేళ మిథున్ రెడ్డి బెయిల్ మరొకసారి ఆయన జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన బెయిల్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బయటపడ్డాను అనే కోవలోకి వైసీపీ శ్రేణులందరూ కూడా ఉన్నారు. మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు కాబట్టి మిగతా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వైసీపీ. అయితే మరొకసారి సిట్టు హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో మిథున్ రెడ్డికి మరోసారి షాక్ తగిలిందని చెప్పాలి. అలాగే పెద్ద ఎత్తున నిక్కర్ స్కామ్ కి సంబంధించి పెద్ద పెద్ద వ్యక్తులు దాంట్లో ఉన్న నేపథ్యంలో దాదాపు కోట్లాది రూపాయలు డబ్బులు డిజిటల్ చెల్లింపులు కాకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీగా చేశారు. అనేక కంపెనీలతో టైఅప్ అయి కోట్లాది రూపాయలు దండుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన బెయిల్ ని రద్దు చేయాలంటూ కూడా
సిట్టు పట్టుబడుతున్న నేపథ్యంలో చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ.